మీనరాశి మీనరాశి వారందరికీ కూడా ఉగాది శుభ ఆశీస్సులు, శ్రీ పరాభావనామ సంవత్సర శుభాకాంక్ష. ఆదాయం 14 మీనరాశి వారికి, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2గా కనబడేటువంటి ఈ మీనరాశి వారు అధికంగా భయభ్రాంతులకు గురయ్యేటువంటి మీనరాశి వారు మరి ది, దు, ష, జ, త, ధే, ధో, చ, చి అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి మీకు గురువు యొక్క బలము అధికంగా రాబోతూ ఉన్నది. కనుక ఏ పని మొదలు పెట్టుకోవాలనుకున్నా కూడా అవ్వలీలగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. ఒక సంతానం కావచ్చును, పిల్లలు మంచి అభ్యుదయంలోకి రావడం కావచ్చును, అదేవిధంగా పిల్లలు మంచి మార్క్స్తో పాస్ అవ్వడం కావచ్చును, అదేవిధంగా మీ పిల్లలు పై చదువులకై విదేశాలకు వెళ్ళేటువంటి సందర్భాలు కావచ్చును. ఇలా ఎన్నెన్నో కూడా అత్యంత శుభాలనే చూడబోతున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఇది నిజమే అవుగాక నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను కూడా మనం చెక్ చేసుకోవాలి. అందులో కనుక నడిచే దశ అంతర్దశలు ఏమైనా బాగా లేవు అనుకుంటే మాత్రము ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉన్నది. ఈ టైంలో ఈగో ఫీలింగ్ పెరుగుతుంది. మొదటి 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం అధికంగా వస్తుంది. మాట మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతారు. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉన్నది. మరి మీ వ్యక్తిగత జాతకంలో సూర్యుని బలం ఎట్లా ఉందో చూసుకోవాలి కదా. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారు తప్పకుండా మీరు దుర్గామాత ఆరాధన చేయండి. అదేవిధంగా దగ్గరలో ఉంటే రాముల వారి యొక్క గుడికి వెళ్ళండి, లేదా వెంకటేశ్వర స్వామిని దర్శించండి. చేపలకు ఆహారాన్ని పంపిణీ చేస్తూ ఉండండి.